నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు చూద్దాం. ముందుగా గ్రహస్థితులు: చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడితో సంయోగం చెందుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలో ఆదిత్య బుధ యోగంలో అంటే బుధాదిత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు వృషభ రాశిలో స్వగృహ స్థితిలో ఉన్నాడు. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా మేషాది ద్వాదశ రాశుల వారికి ఒకేలా ఉంటాయా, రాశి రాశికి మారుతుంటుందా అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక నూతన ఆలోచనలు, మీరు ఏది చేసినా బలపడేటట్టుగాను, స్థిర చరాస్తుల వ్యవహారాలలో ముందడుగు వేసేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యము ఉండబోతోంది. అయితే పరిహారంగా మీరు హనుమాన్ చాలీసాని ఈరోజు సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీ లక్ష్యం ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అనవసరంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యాన్ని వదలకండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహము ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని వైపుల నుంచి ధనం రావడము, ధనాదాయ మార్గాలు మెరుగుపడము, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ఇలాగా మంచి సూచనలు ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది. కుటుంబంలో ఏమైనా సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి పరిష్కార మార్గానికి వచ్చి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన పనుల్లో పాల్గొంటారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా తులసి అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఒక తులసి మొక్కను మీ ఇంట్లో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ నాటినట్టయితే మీ చేత్తో విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు ఒక లక్ష్యం చెప్పాలి. ఏంటంటే మీరు ఏదైనా ప్రణాళికతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళినట్టయితే ఈరోజు సక్సెస్ సాధిస్తారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి సామాజికంగా గుర్తింపుతో పాటు మారిన పథకాలు, అంటే మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో గతంలోవి సక్సెస్ కాకపోతే ఇప్పుడు సక్సెస్ అయ్యేటట్టుగాను, మీరున్న స్థానంలోంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం గాను, వ్యాపార పరంగా లాభాలు, కుటుంబ పరంగా లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో కూడా స్థానచలనాలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబడలేదు. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చ వస్త్రాలను యథాశక్తి మీకు ఎంతమందికి ఇవ్వాలనుకుంటారో మీ శక్త్యానుసారము దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితం పొందుతారు. అయితే ఈ రోజు మీ లక్ష్యం ఏంటంటే మిత్రుల యొక్క సలహాను వినే ప్రయత్నం చేయండి. నమస్తే.